శ్రీమతే రామానుజనమ ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువళ్ళే శరణం. అయితే అందరికీ తిరుప్పావై అనుభవంలోకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చూసుకోబోయేది 8వ పాశురం యొక్క అర్థాన్ని మనం చూసుకోబోతున్నాం. అయితే ఈ పాశురంలో లేపబోయే గోపిక ఎవరైతే ఉన్నారో ఆడికి విశేషంగా పెరుమాళ అనుగ్రహం అనేది ఉంది. పెరుమాళ అనుగ్రహాన్ని సంపాదించుకున్నటువంటి గోపిక. అటువంటి గోపికని వాళ్ళు నిద్రలేపుతున్నారు. పాశ్రాన్ని చూద్దాం. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பழந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றானை போகாமல் காத்து உன்னை பூவான் வந்து நின்றோம் கோது களமுடைய பாவாய் எழிந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானே மல்லறிய மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராய் தருளேலோர் எம்பாவாய். பதார்த்தம் చూద్దాం. కీల్వానం వెల్లెండ్రు ఎరుమే సిరివీడు. కీల్వానం అంటే ఏంటంటే ఆ తూర్పు దిశగా ఉన్నటువంటి ఆకాశం అంతా కూడా వెల్లెండ్రు తెల్లబడిపోయింది, అంటే తెల్లవారింది. సేమ్ కథ అంతా అలానే నడుస్తుంది. ఈ గోపిక దగ్గరికి వెళ్ళగానే ఈడ కూడా ఏదైనా చెప్పండి, తెల్లవారినట్టు ఏదైనా సంకేతం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. దానికి గోపికలందరూ కూడా కీల్వానం వెళ్ళండ్రు అంటే ఏంటంటే ఆ తూర్పు దిక్కంతా కూడా తెల్లవారిపోయింది, లేవాలి, నిద్ర లేవాలి అని చెప్పగానే ఈ గోపిక లోపల నుంచి ఏమంటుందంట అంటే తెల్లవారలేదు, తూర్పు దిక్కు తెల్లవారలేదు, మీరందరూ కూడా ఎప్పుడు తెల్లారుతుంది అని ఇలా చూస్తున్నారు, మీ ముఖం యొక్క కాంతి దాని మీద పడింది కాబట్టి తెల్లవారినట్టు మీకు అనిపిస్తుంది, లేదా మీరు భ్రమపడుతున్నారు, ఊరికే తూర్పు దిక్కుగా చూస్తూ అక్కడ ఏదైనా కొంచెం వెలుగు కనిపించినా కూడా అయ్యో తెల్లారిపోయిందని చెప్పి అంటున్నారు తప్పితే తెల్లవారలేదు. ఎరుమై సిరువీడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంట అంటే ఒక బర్రెలు ఉంటాయి కదా, నందగోపుడి దగ్గర ఆవులతో పాటు ఆ బర్రెలు దున్నపోతులు కూడా ఉన్నాయి. అవేంటంటే ఆవుల్లా కాకుండా బర్రెలకు ఒక నిర్దిష్టమైన ఒక అలవాటు ఉంటుంది. అవి రోజంతా చరించడానికి వెళ్ళినప్పటికీ, రోజంతా గడ్డి తినడానికి వెళ్ళే ముందు ఓ చిన్న కొంచెం కుప్పల దగ్గరకు పట్టుకెళ్తారనమాట. సిరివీడు అంటారు, మనకు టిఫిన్ లాంటిది. అయితే అలా అవి ఎరుమై సిరివీడు ఆ గేదెలన్నీ కూడా ఆ సిరివీడు కోసం వెళ్ళాయి. ఇది ఎవరైతే బర్రెలు మేపుతారో వారికి తెలుస్తుంది. కాకపోతే గోదాదేవి అసలు వీటన్నిటితో ఎటువంటి సంబంధం లేనటువంటి ఆవిడకి కూడా ఈ విషయం తెలిసింది అంటే ఆవిడ ఎంత స్థితిలో ఆ పాశురాలు పాడి ఉంటుంది కదా. ఎరుమే సిరివీడు మేయ్వాన్ పరందనగాన్ మిక్కుళ్ళ పిల్లగడం అవన్నీ కూడా ఆ మేయడానికి, అవన్నీ సంచరించడానికి వెళ్ళిపోయాయంట. అంటే ఈ లోపల గోపిక ఏమంటుందంటే లేదు ఆ గేదెలు వెళ్ళట్లేదు, మీకేదైతే ఆ గేదెలు వెళ్తున్నట్టు అనిపిస్తున్నాయి కదా, ఆ చీకటి మీ ముఖాలు కాంతి పడినప్పుడు ఆ చీకటి ఏదైతే ఉందో అది పారిపోతుంది, అది దొర్లిపోతుంది, కాబట్టి అది మీకు ఏదో గేదెలు పరిగెడుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఈ గోపిక ఇంకా ఇలా చెప్తే కుదరదు అని చెప్పేసి போவான் போகின்றாரே போகாமல் காத்து உன்னை పూవాన్ వంద నిన్రోం. పోవాన్ అంటే పోతున్నవారు, పోవడానికి సిద్ధపడుతున్నవారు, పోగిన్రారై పోగామల్ కాత్తు వాళ్ళందరినీ కూడా ఆపివేసి, ఉన్నై కూవాన్ వంద నిన్రోం అంటే నిన్ను పిలవడానికి మేము వచ్చాము. పోవాన్ పోగిన్రారే దగ్గర మనకి పూర్వాచారులు కథ చెప్తుంటారనమాట. అక్రూర యాత్రలాగా, తిరుమల యాత్రలాగా మనకి అక్రూరుడు ఆ దారంతా కూడా ఆ పెరుమాళ్ళని ఎలా అనుభవిస్తాను, పెరుమాళ్ వెళ్ళగానే నేను పెరుమాళ్ తిరువడి పైన పడతాను, పెరుమాళ్ పైకి లేపుతారు, నన్ను ఆలింగనం చేసుకుంటారు, ఇలా అనుభవం అంతా కూడా అక్కడ పోయిన తర్వాత మధురాకి గోకులానికి వెళ్ళిన తర్వాత చేసింది ఏంటో తెలియదు. కానీ అంటే అక్కడ చేసింది పక్కకు పెట్టేసినా కూడా అక్కడ వాళ్ళు వెళ్ళే దారంతా ఉంది కదా, అది అనుభవిస్తూ ఉంటారనమాట. తిరుమల యాత్ర కూడా అంతే, మనకి చాలా దగ్గర ఎగ్జాంపుల్ ఇది. అక్రూర యాత్ర అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ తిరుమల యాత్ర అందరికీ అర్థమవుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా తిరుమల యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్ర యొక్క విశేషం అలా ఉంటుంది.
పెరుమాళ్ళని చూస్తారో అదంతా అయిపోయింది. కానీ వెళ్ళే ముందు ఆ పడే కష్టం ఏదైతే ఉందో, ఆ చల్లనైనటువంటి ఇక్కడ మేము ట్రైన్ ఎక్కుతాము, ట్రైన్లో వెళ్తున్నాం అంతసేపు కూడా పెరుమాళ్ళని మనం ఎలా సేవిస్తాము, పెరుమాళ్ళు అక్కడ సేవ సాగిస్తారా, చక్కగా సాగిస్తారా అని ఆలోచిస్తాము. కింద దిగి పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుంటాము. అమ్మవారి దగ్గర కొంచెంసేపు కూర్చొని అమ్మవారిని ధ్యానించి, అమ్మ మేము తిరువేంకటమునియాన్ని యొక్క యాత్ర చేస్తున్నాము, తిరువేంకటమునియాన్ని చూడడానికి వెళ్తున్నాము అని యొక్క ధ్యానం చెప్పుకొని మనం పైకి కొండ వెళ్తున్న కొద్దీ ఆ చెట్లు పుట్టలు, ఆ చిన్న చిన్న మార్గాలు, ఆ మార్గాలు గుండా వెళ్ళేటటువంటి వాహనాలు, వాటిలో నుండి చూస్తుంటే మేఘాలు తాకుతున్నాయా అన్నట్టుగా ఉండేటటువంటి యాత్ర. ఈ యాత్ర అనేది పిల్లల నుంచి పెద్దవరకు ప్రతి ఒక్కరు ఆటుకట్టుకుంటుంది. మన తెలుగు రాష్ట్రాలలో తీర్థయాత్రలు ఏ యాత్రలు చేశారో లేదో తెలియదు, కానీ తీర్థయాత్ర దానిలో తిరువేంకటం యాత్ర మాత్రం చాలామంది చేస్తూనే ఉంటారు. అలా పోవాన్ పోగిండారి పోగామల్ కాత్, ఈ గోపికలందరూ కూడా ఆ వెళ్ళే గమ్యము కృష్ణుని చేరడం గమ్యంగా పెట్టుకున్నప్పటికీ కూడా వెళ్ళేంతసేపు కూడా ఆ పెరుమాళ్ అనుభవం చేస్తూ వెళ్తున్నారు కదా. కాబట్టి వాళ్ళందరినీ ఆపి నీ దగ్గర పట్టుకొచ్చాము, ఎందుకంటే నువ్వు కూడా కలిసి మాతో పాటు వస్తే పెరుమాళ్ కోతుకలముడియ కపావాయ్, కుతూహలం నీ పైన పెరుమాళికి కుతూహలం ఉంది, నీ పైన అనుగ్రహం ఉంది, కాబట్టి నీ పైన ఉన్న ప్రేమ వల్ల మాకు కూడా తరిస్తాము, మేము కూడా తరిస్తాము. నిన్ను ముందు పెట్టుకొని వెళ్తే సాధారణంగా ఒక తండ్రి దగ్గరికి వెళ్ళేటువంటి పిల్లవాడు ఎలాగైతే తల్లిని వెంట పెట్టుకొని వెళ్తాడో పురుషకారం పెట్టుకొని వెళ్తారు. కాబట్టి నువ్వు మాకు పురుషకారంగా ఉండి నీ వెంట మేము వెళ్తే పావా ఎళిందిరా పాడి పరైకొండు, మేమందరం కలిసి ఓ స్త్రీలలో ఉత్తమరాల పాడి పరైకొండు, మేమంతా పాడి ఆ వాయిద్యాన్ని మేము పొందుతాము. అయితే ఇక్కడ ఏమంటారు అంటే ఈ ఏమని పాడతారు మీరు అంటే మావాయి పిల్లందాని మల్లరయ మాట్య, మావాయి పిల్లందాని అంటే ఆ కేశి రాక్షసుని సంహరించి మల్లరే మాట్య మల్ల యోధుల్ని సంహరించినటువంటి పెరుమాళ్. ఇక్కడ ఏమంటారు పూర్వాచారులు అంటే ఈ గోపికని మావాయి పిల్లందానే మల్లరయ మాట్య, ఏదైతే ఆ కేశి రాక్షసుని సంహరించి అలానే ఆ మల్ల యోధుల్ని జయించినటువంటి పెరుమాళ్ దేవాది దేవని అంటే పరంపదనాథుడు నిత్యసూరుల యొక్క నాథుడు దేవాది దేవని శరణాం సేవిత్తాల్. ఇప్పుడే మీరు దేవాదేవుడు అంటున్నారు, మధురాపురికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాడిని కలిసి అక్కడ రాజ్యభారాన్ని ధరించుకొని అక్కడున్న స్త్రీలను చూసినటువంటి పెరుమాళ్ మనం వెళ్ళి పలకరిస్తే మనం పలుకుతాడా, ప్రేమతో మనని ఏమైంది అని అడుగుతాడా? కాబట్టి దేవాదేవుని శరణాం సేవిత్తాల్ మనం వెళ్ళి సేవించినట్టయితే ఆవావెన్ రారాయింది అరలేలో రెంపవాయి, అయ్యో మీరు వచ్చారా. మనం ఇది ముందు కూడా చెప్పుకున్నాం ఈ చరిత్ర. దండకారణ్యంలోకి వెళ్ళిన పెరుమాళ్ ఏమంటారంటే మీరు నా దగ్గరకు వచ్చేవారు నేను ఆగాను కదా, అయ్యో ఎంత తప్పు చేశాను, ఎంత భారం నా పైన పెట్టారు, మీరే నేరుగా వచ్చి మీరు చెప్పుంటే నేను కదా మీ దగ్గర రావాల్సిన వాడిని. అంటే రాముడు అయోధ్య నుంచి అంత దూరం నడుచుకుంటూ వచ్చాడు దండకారణ్యం వరకు. ఆ దండకారణ్యం వరకు నడుచుకుంటూ వచ్చిన రాముడికి ఆ దండకారణ్యం వరకు నడుచుకుంటూ వచ్చిన తప్పు చిన్న విషయంగా అనిపిస్తుంది. కానీ ఆ దండకారణ్యం ఉన్నటువంటి మునులు ఎప్పుడైతే రాముడిని శరణాగతి చేయడానికి వచ్చారో మీ దగ్గర నేను రావాల్సిన వాడిని, మీరు నా దగ్గరకు వచ్చారు కదా అని చెప్పి అంటున్నారనమాట. అలానే గుహుడి యొక్క చరిత్రలో కూడా మనం ముందు చూసుకుంటున్నాం. ఏంటంటే పెరుమాళ్ అక్కడ అయోధ్య పట్టణం నుంచి గంగా తీరం వరకు వచ్చారు. గుహుడు తన ఊరి నుంచి పొలిమేర వరకు వచ్చాడు. అప్పటికి కూడా పెరుమాళ్ వైపు మనం వేసే అడుగులంట పెరుమాళ్కి భారంగా అనిపిస్తూ ఉంటాయంట. అంటే పెరుమాళ్ మనం రక్షించేటటువంటి భారంగా కనిపిస్తూ ఉంటాయంట. కాబట్టి దేవాది దేవుని శరణాం సేవిత్తాల్ మనము వెళ్ళి సేవిస్తే ఆవావెన్ రారాయింది అయ్యో అని చెప్పి ప్రేమగా మనని ఆహ్వానిస్తారు, ప్రేమగా మనల్ని అనుగ్రహిస్తారు. అలా ప్రేమ లేనప్పటికీ కూడా మనం వెళ్ళినటువంటి భారం ఏదైతే తన తల మీద ఉందో దానికోసమైనా మనల్ని అనుగ్రహిస్తారు అని చెప్పే విషయాన్ని మనకి ఆవావైన రారా ధరలు ఎలో రెంపావాయి అరుಳು చేస్తాడు, కృప చేస్తాడు అనే విషయాన్ని మేము సంకల్పించాము అని చెప్పి గోపికలు ఈ గోదాదేవి గోష్ఠి ఈ గోపికను నిద్రలేపుతున్నారు. ఇది ఈరోజు అనుభవం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువిళేషణం శ్రీమతే రమజా మాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్
நித்யஸ்ரீ நித்யமங்கலம். அடியேன் ராமானுஜதாசன்.